ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియాను తలెత్తుకునేలా చేసింది. పాకిస్తాన్ను వణికించిన ఇండియా ప్రపంచ దేశాలకు గుణపాఠం చెప్పింది. ఇండియా జోలికొస్తే ఎవడైతే మాకేంటన్న చందంగా ఇండియా దమ్ము రేపుతోంది అనడానికి నేలమట్టమైన పాకిస్తాన్ ఎయిర్ బేస్లే నిదర్శనం. తాజాగా పాకిస్తాన్పై ఇండియా చేసిన దాడులకు ప్రపంచ దేశాలన్నీ కంగారు పడుతున్నాయి. ఇలాంటి ఆయుధాలతో దాళ్లు చేసిన భారత్ యుక్తిని చూసి ప్రపంచమంతా షాక్కు గురైంది. అయితే ఇండియా చూపించిన చొరవ ప్రపంచానికి ఒక సవాల్ విసినట్లయింది. ఈ నేపథ్యంలో భారత బలగాల శక్తియుక్తులను కీర్తించారు యూపీ సింగ్ యోగి ఆదిత్యనాథ్. ఇదంతా ఆత్మ నిర్భర్ భారత్ శక్తివంతమైన కృషిని నిదర్శనమని అన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవ విజయానికి నిదర్శనమని అన్నారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశ స్వదేశీ రక్షణ పరాక్రమాన్ని ప్రదర్శించడంలో ఒక నిర్ణయాత్మక క్షణంగా అభివర్ణించారు. ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ యూపీ వచ్చిన సందర్భంగా కాన్పూర్లో జరిగిన బహిరంగ సభలో యోగి మాట్లాడారు. ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై ఖ్యాతిని పెంచుకుంటోందని యోగి అన్నారు. పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం సైనిక ప్రతిస్పందన ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేయడం భారత సాయుధ దళాలకు ఒక చారిత్రాత్మక మైలురాయని సూచించిందని అన్నారు. స్వదేశీ సైనిక సామర్థ్యాల బలాన్ని ప్రదర్శిస్తుందని అన్నారు. ఇది దశాబ్దం క్రితం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా వెనుక ఉన్న దార్శనికత ఫలితాలని ఆయన తెలిపారు. మే 7న ప్రారంభించబడిన ఆపరేషన్ సింధూర్ 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేసింది. ఆ తర్వాత ఇండియాపై దాడులు చేయాలని చూసిన పాక్ విమానాలను ఇండియా ధ్వంసం చేసింది. శత్రు వైమానిక స్థావరాలపై పనికి రాకుండా చేసింది. ఇండియన్లపై చేసిన దాడికి ఇది ప్రతీకారమని, మరోసారి దుస్సాహసానికి పాల్పడితే పాకిస్తాన్ అంతు చూస్తామని యోగి వార్నింగ్ ఇచ్చారు. ఇండియా దాళ్లను న్యాయం కోసం ప్రతిజ్ఞగా యోగి అభివర్ణించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏమైనా చేస్తామని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ వైమానిక దాళ్లతో సమాధానమిచ్చిందని, తాజాగా ఆపరేషన్ సింధూర్తో మన సైనిక శక్తి మరోసారి మన శత్రువులు అర్థం చేసుకునే భాషలో అటాక్స్ చేసి చూపించిందని అన్నారు యోగి. ఆపరేషన్ భారత సాయుధ దళాల బలం, సంకల్పాన్ని ప్రపంచం గుర్తించేలా చేసిందని అన్నారు. తాజాగా పాకిస్తాన్ భూభాగంలో ఇండియా చేసిన దాడులు కేవలం శాంపుల్ మాత్రమేనని, ఒకవేళ పాక్ మరో దుస్సాహసం చేస్తే ఇక చూస్తూ ఊరుకోమని యోగి తేల్చి చెప్పారు.